నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. సో, మనకు ఏంటంటే చాలా వరకు ఏంటంటే విద్యార్థులందరూ దూర దేశాలకు వెళ్లి చదువుకోవాలని చెప్పేసి ఎంతో ఆశతో అక్కడికి వెళ్తారు. అయితే కాకపోతే ఏంటంటే కొన్ని సార్లు ప్రమాదవశాత్తు ఏంటంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. సో, ఇక్కడ కూడా ఏంటంటే ఇద్దరు విద్యార్థులు మన తెలుగు విద్యార్థులైతే ప్రాణాలు కోల్పోయారు. స్కాట్లాండ్‌లో అంటే వాళ్ళు చదువుకోవడానికి అక్కడికి వెళ్లారు. అక్కడ 2 నదీ తీరాలు కలిసే చోట వాళ్ళు ట్రెక్కింగ్ చేయడం అయితే జరిగింది. సో, అక్కడ ఏంటంటే ప్రమాదవశాత్తు ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో వాళ్ళు కాలు జారి ఆ నీటిలో పడి కొట్టుకుపోయారు. సో, ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఏంటంటే కొంతమంది ఏంటంటే ఎంజాయ్ చేస్తున్న మూమెంట్‌ని అంటే ఎంజాయ్ చేయాలి, ట్రెక్కింగ్ ఎంజాయ్ చేయాలి అని ఏదైనా కూడా చాలా కొంత జాగ్రత్తలేవి తీసుకోకుండా ఉండడమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో, ఇలాంటివన్నీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఇద్దరు విద్యార్థులు మనం చూడొచ్చు. ఉన్నత చదువుల కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒకరొచ్చేసి జితేందర్ నాథ్ అండ్ ఇంకొకరు వచ్చేసి చైతన్య. జితేందర్ నాథ్‌కి వచ్చేసి 26 ఇయర్స్, మన చైతన్యకి వచ్చేసి 22 ఇయర్స్ అన్నమాట. స్కాట్లాండ్‌లో డుండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నారు ఇద్దరు. అయితే వీళ్ళిద్దరూ బుధవారం రోజు సాయంత్రం ఇంకొంతమంది స్నేహితులతో కలిసి అయితే వాళ్ళు ట్రెక్కింగ్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ ట్రెక్కింగ్ చేస్తున్న ప్రాంతంలో ఏంటంటే పక్కన 2 నదులు కలుస్తున్న ప్లేస్ అన్నమాట. వాళ్ళు ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో వాళ్ళు కాలు జారి కింద పడడం అంటే నీళ్ళలో పడడం వల్ల వాళ్ళైతే నీళ్ళలో కొట్టుకొని పోయారు. ఆ టైంకి అక్కడికి సహాయ సిబ్బంది వచ్చినా కూడా ఏంటంటే వాళ్ళని రక్షించలేకపోయారన్నమాట. కొద్ది దూరంకి వెళ్ళి చూస్తే వాళ్ళ మృతదేహాలు అయితే లభించాయి. సో, ఇక్కడ చూసినట్టయితే ఇద్దరు కూడా వచ్చేసి జితేంద్రనాథ్ గతంలో వచ్చేసి అమెరికాలోని కనెక్టివిటీ యూనివర్సిటీలో చదివినట్టు తెలుస్తుంది. అండ్ ఇక్కడ చైతన్య కూడా వచ్చేసి మన హైదరాబాద్ జేఎన్టీయూలో చదువుకున్నారు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న డుండీ యూనివర్సిటీ వాళ్ళు ఇంకా ఏంటంటే వాళ్ళు ఇది నమ్మలేని పరిస్థితులలో ఉన్నారు. అండ్ అక్కడ మనకి అక్కడ ఉన్న ఏంటంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత లండన్ లోని భారత్ హై కమిషన్ ఏంటంటే స్పందించారనమాట. అందులో ఒక అధికారి అయితే స్పందించి వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఏదైతే జరిగిందో ఈ దుర్ఘటన గురించి చెప్పడం జరిగింది. పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళు భారతదేశానికి అయితే వాళ్ళ మృతదేహాల్ని పంపిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో, ఇది అంటే ఇక్కడ చూస్తుంది ఏంటంటే మనం ఒకటి చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికైనా దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన కుటుంబాలని వదిలేసి మనం చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం చాలా మంది రోడ్ యాక్సిడెంట్స్లలో చనిపోవడం. అంటే మన ఇండియన్ రోడ్స్ ఇంకా ఫారెన్ రోడ్స్ డ్రైవింగ్ అనేది ఒకలాగా ఉండదు. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడే కావచ్చు, ఎక్కడికైనా మనం దూరంగా మన కుటుంబాలకి దూరంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి ఏదైనా చేసినప్పుడు కొంచెం ఇట్లాంటివి అవ్వకుండా, ఇంకా వేరే విద్యార్థులు కూడా ఇలాంటివి ఏమీ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 1-2 సార్లు ఆలోచించాలి. అండ్ చదువుకునే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండి చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇలాంటివి ఏవి జరగకుండా ఉంటావేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ కుటుంబ సభ్యులకైతే ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. అండ్ ఇప్పుడు ఎవరైతే ఇంకా ఫారెన్ కంట్రీస్కి వెళ్తున్నారో